శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ జగన్ గారి దేవరపల్లి టూర్‌లో భాగంగా వైసీపీ కార్యకర్త ఒక వ్యక్తి గుద్దటం వల్ల మునేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు మ్యామ్. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇంకొకటి జగన్ గారు పాదయాత్ర ఏ యాత్రన మొదలుపెడితే ఒక శాంతి లేచిపోతుంది అనేది కూడా వినిపిస్తుంది మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముంటుందండి, అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే భయపడుతున్నా. వచ్చాడంటే రక్తం కళ్ళ చూస్తాడు. అంటే మరి ఏమైనా దిష్టి తీసుకుని పోతున్నాడేమో మనుషులతోటి చంపేసి కదా! ఆయన వస్తున్నాడంటే ఒక ప్రాణం మస్ట్ అండ్ షుడ్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళసల చంపేస్తే అసలు వాళ్ళు భయపడుతున్నారు చెప్పటానికి కూడా తెలుసా మీకు? వాళ్ళు నిజం చెప్పడానికి భయపడుతున్నారు. ఈయన కళ్ళల్లో అప్పుడు ఆనందం కనిపిస్తుంది. భలే భయపడుతున్నారు నన్ను చూసి. అంటే నేను ఇంకా అధికారంలో లేకపోయినా వీళ్ళలో భయం ఉంది. మీరు ఇంకా ఏం చెప్పారు? మీరు ఒకసారి చూసారా? పొగాకు బెళ్ళు ఎలా తొక్కిచ్చాడో వాళ్ళ చేత, కార్యకర్తల చేత. వాళ్ళు లబోదిబోం అంటున్నారు ఆ రైతులు. మాకు గిట్టుబాటు ధర ఎలాగో వస్తుంది, మీరు చేసిన పనికి మొత్తం పొగాకు పనికి రాకుండా అయిపోయింది. మిర్చి యార్డ్‌కి వెళ్ళాడు. ఆ తుమ్ములకి, ఆ ఘాటుకి పిచ్చెక్కింది ఆయనకి. ఈలోగా ఏమైంది తెలుసా? వాళ్ళ కార్యకర్తలో వాళ్ళతో ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది డబ్బులు దొంగిలించారు. ఒంటిని పెట్టుకుంటారు కదా రైతులు అప్పుడు. ఒక అతనిది 30,000 అట్లా పోయాయి. తర్వాత సెల్ ఫోన్లు కూడా దొంగిలించారు. అదైందా? ఇక్కడ ఇప్పుడు నాగమల్లేశ్వరరావు కోసం వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక కార్యకర్త పెద్ద ఆయన ఈడ్చుకుని వెళ్ళిపోయాడా కన్వయ్ తోటి, పక్కకు ఈడ్చేశారా. తర్వాత ఏం చేశాడు, ఒక పాస్టర్ ద్వారా వాళ్ళ క్రిస్టియన్స్ అని తెలుసుకుని 10 లక్షలకి వాళ్ళ ఆవిడతోటి బేరం చేసుకున్నాడు. అదైందా? మీకు గుర్తుందా? చిత్తూరు మామిడికాయలు, ఆ రైతులు మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసి తొక్కిచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. ఎందుకు చేస్తాడని అడగండి. ఎందుకంటే ఎందుకు చేస్తాడు? వాళ్ళని నాశనం చేసి ఈయన ఆనందపడ్డానికి. వాళ్ళ కళ్ళల్లో ఆ దుఃఖము లేకపోతే ఆ కళ్ళల్లో భయం చూస్తే ఈయనకు ఒక ఆనందం అనమాట. అంటే సైకో కదా. ఇప్పుడు ఏం చేశాడు? దేవరపల్లి వెళ్ళి ఒక ప్రాణం తీశాడు. తీశాక వాళ్ళని పోనీ ఆయన వచ్చి పరామర్శిస్తాడా? పరామర్శించాడు. ఆయన ఎవరిని పరామర్శిస్తాడు? గంజాయి బ్యాచుల్ని, హత్యలు చేసిన వాళ్ళని, రౌడీ షీటర్లని, బూతులు మాట్లాడిన వాళ్ళని, ఈవీఎంలు బద్దలు కొట్టిన వాళ్ళని, అలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు. సో వీళ్ళని ఏం చేస్తాడు? తాడేపల్లికి పిలిపించి ఏదో కొంత ముట్ట చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. అందుకని ఈయన దేవరపల్లికి వెళ్ళినా లేదు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఆ జై జగన్ జై సీఎం, ఓ బిర్యానీ ప్యాకెట్ 500, ఓ మద్యం బాటిల్. ఇక్కడ మీకు ఇంకొకటి చూడండి, నిన్న ఏం జరిగిందంటే దేవరపల్లిలో ఈ బైక్ ర్యాలీలు తర్వాత కొంతమంది ఈ షర్ట్లు విప్పేసి షర్ట్లు గాల్లో తిప్పుతూ వీళ్ళందరూ గంజాయి బ్యాచ్. అర్థమైందా మీకు? ఈ గంజాయి మూకను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఈయన వెళ్ళినప్పుడు పోలీసులు ఎంత అలర్ట్గా ఉండాలంటే అక్కడ ఉండే ఆడపిల్లలకి ఏం కాకుండా చూసుకోవాలి. మనకు తెలియదు, అలాంటివి కూడా జరగచ్చు. మీకు ఇవన్నీ చూసినప్పుడు మీకు నిన్న కొడాలి నాని వాగాడు చూడండి, పనికిమాలిన వాడు. ఏం మాట్లాడాడు అక్కడ? ప్రవల్లిక గుర్తుందా మీకు? శ్రీకాకుళంలో ఎస్ఐ. ఎస్ఐని ఏమన్నాడు? అసలు 10 మంది మొగాళ్ళ మధ్య ఈవిడికి ఏంటి పని అని అడిగాడు. అప్పుడు ఈయన్ని చెప్పు తీసి కొట్టాలా అక్కర్లేదా? ఎవరిని? కొడాలి నానిని. అంటే ఏంటి అసలు? ఆవిడ ఉద్యోగం ఆవిడ చేస్తోంది. పోలీస్కి జెండర్ బయాస్ ఉంటుంది ఎక్కడైనా? వాళ్ళు మీద పడ్డారయ్యా, బుద్ధి లేనివాడా. ఆవిడెందుకు వెళ్తుంది వాళ్ళ మధ్యలోకి? అయినా ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తోంది. వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తామంటే కుదరదండి, మీకు పర్మిషన్ లేదంటే మీద పడిపోయి ఆవిడ కాపాడుకోవడానికి ఇబ్బంది పడింది. ఆవిడ తోసేశారు చేతులేసి. ఎంత పనికి మాలినవాడు కాకపోతే మాట్లాడుతున్నాడు అసలు. కాస్త ఆరోగ్యం బాగున్నట్టుంది, మళ్ళీ నోరు లేస్తుంది. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే వీళ్ళ ఆలోచన అక్కడితోటే ఉంటుంది. ఆడవాళ్ళని తిట్టడం, ఆడవాళ్ళనే అక్కడ విక్టిమ్స్ చేయడం. ఆడవాళ్ళు ఏం చేసినా కూడా తప్పే వాళ్ళకి. వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళ ఇళ్లల్లో పడి ఉండాలి. అంటే ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ అది నేను చెప్తున్నా. అంటే మగబుద్ధి.
ఇలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళని రాజకీయంగా ఎన్నుకోవడం మనకు బుద్ధి లేదు. ఒక గుట్కా నాని అతను. కాబట్టి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అతను ఎక్కడ ఏది సందు దొరికితే అక్కడ తనకి అడ్వాంటేజ్ చేసుకుంటాడు. ఆడవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళని బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటాడు. అంటే వాళ్ళని తిట్టడం, లేకపోతే బూతులు తిట్టడం, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అంటాడు. ఇది ఎక్కడికి పాకింది మీకు ఈ రాజకీయం? తమిళనాడుకు పాకింది. ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు? పనికిమాలిన మాట మాట్లాడాడు కదా, ఎంత చెత్త మాట మాట్లాడాడు. అంటే మన మనసులో ఉండేదేగా బయటకు వస్తుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదు అంటున్నాడు. నువ్వు ఎట్లా మాట్లాడావో, ఎందుకు మాట్లాడావో, ఏమైందో అందరికీ తెలుసు. అరెస్ట్లు అనేసరికి మళ్ళీ వీళ్ళ కోర్టులు కావాలి. నువ్వు తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వాల్సింది. ఆయన బయటకు వచ్చాక ఆయనకి ఎంత పెద్ద స్వాగతం అండి, ఏదో వీరుడు. అందుకని మనుషులు ఏంటి ఇట్లా అయిపోతున్నారు, అది బాధ. ప్రజలకు పని లేకుండా ఉందా అంటే ప్రతిదానికి నువ్వు డబ్బు ఖర్చు పెట్టే స్థాయిలో నువ్వు ఉన్నావు. అంటే అంత అప్పనంగా సంపాదించేసుకుని చక్కగా అవినీతి చేసి ఆ డబ్బులతోటి ప్రజలను కొనేస్తున్నారు. ప్రజల మైండ్ సెట్ని కొంటున్నారు, ప్రజల్ని కొనడం కాదు మెయిన్ అది. సో అందుకని దేవరపల్లి అయినా ఒకటే, రెంటపాళ్ళి అయినా ఒకటే, చిత్తూరు అయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. మాకే బాధ లేదు. నా లక్ష్యం ఒకటే, ఎవరో ఒకరిని చంపాలి, నేను వెళ్ళాలి, నన్ను ఆ ప్రాంతం ప్రజలు భయంతో గుర్తుపెట్టుకో. అది జగన్ మోటి.